ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారముగా 34వ కీర్తన 4వ వచనము 5వ వచనము చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను అంటున్నాడు. ఈ కీర్తన రాయబడిన సందర్భం కూడా పైన రాసి ఉంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అని ఇక్కడ రాసింది. ఇతడు తనను తరుముచున్నటువంటి రాజైన సౌలు తరుముతూ ఉండగా అతడు ఆకీష్ అనే ఒక రాజు ముందుకు వెళ్ళి ఆయన నిలవబడతాడు. అక్కడ వాళ్ళు అందరూ కూడాను గుర్తిస్తారు, ఇతడు ఫలానా దావీదు కదా, మరి గొలియాతును చంపినటువంటి దావీదు కదా అని వాళ్ళు గుర్తించినప్పుడు అక్కడ తెలివిగా మరి తన ప్రాణం కాపాడుకోవడానికి పిచ్చివాని వలె వెర్రివాని వలె గడ్డం మీద ఆ ఉమ్మి కార్చుకుంటూ పిచ్చివాళ్ళలాగా చేసి రాజైన అకీష్ ముందు నుండి తోలివేయబడ్డ సందర్భం మనకు కనిపిస్తుంది. అబీమెలెకు ఎదుటి నుండి అక్కడ అబీమెలెకు అని రాస్తుంది. అక్కడ నుంచి మరి తప్పించబడ్డట్టుగా ప్రాణం కాపాడబడ్డట్లుగా మనకు కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో రాసినది భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనలో అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. అటువంటి సందర్భంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఒక మనిషి జీవితంలో నిరంతరం ఎన్నో భయాలు ఉంటాయి. మనకు ఎన్నో భయాలు, ఎన్నో మరి చింతలు, ఎన్నో బాధలు, ఇవన్నీ కూడాను. వీటన్నిటిని మనము జయించడానికి మార్గం ఏదైనా ఉందా అని అంటే ఒకటే, దేవుని యొద్ద విచారణ చేయట. భక్తుడైన దావీదు జీవితంలో ఎన్నో శోధనలు, మరి ఎన్నో పరిస్థితులు, నిరంతర ప్రాణభయం, నిరంతరం శత్రువులు, నిరంతరం ఆపదలు. తాను మరి తక్కువ కాలము ఆయన పరిపాలన రాజ్యంలో ఉండటం జరిగింది. ఎక్కువ కాలం మరి ఆయన తరిమాడు కదండి, సౌలు తరిమాడు, కొడుకు తరిమాడు, బయట తిరగాల్సి వచ్చింది ఆయన ఎక్కువ కాలం. అలాంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మరణం తన దగ్గరికి వచ్చినా కూడా అలా వెళ్ళిపోయింది, కానీ ఆయన ఏమీ చేయలేదు. కారణం ఏంటి అని అంటే ఆయన ఎప్పుడు విచారణ చేసేవాడు, దేవుని యొద్ద విచారణ చేసేవాడు. విచారణ చేయటం అంటే దేవుని అడగటం, దేవునికి ప్రార్థించటం, మొరపెట్టడం, దేవుణ్ణి ప్రతి విషయంలో ఇది నేను చెయ్యాలా ప్రభువా, ఇది చేయకూడదా, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేయగలుగుతానా లేదని ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసిన భక్తుడు దావీదు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. దేవుడు జవాబిచ్చేవాడు, మన దేవుడు జవాబిచ్చేవాడు కదా, ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు కదా. కాబట్టి ఆయన నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా తనకెన్ని భయాలు ఉన్నాయో కలిగిన భయాలన్నిటిలో నుంచట దేవుడు ఆయన్ని తప్పించాడు. ఇంకా అన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఇంకా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవుడు రక్షించాడు ఆయన్ని, ఆయన ప్రార్థనలు ఆలకించాడు, ఆయన్ని తప్పించాడు, ఆయనకి జవాబిచ్చాడు. ఇదంతా మనం చదువుతూ ఉన్నాం. కనుక మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేయడం మీనింగ్ ఏంటంటే ప్రార్థించటం, మొరపెట్టడం, ఆయన యొద్ద నుండి మనము సమాధానం పొందడం. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, ఈ పరిస్థితిలో నేనేం చెయ్యాలి, ఈ బాధలో ఉన్నాను ప్రభువా, నేనేం చెయ్యాలి,
ఈ భయంలో ఉన్నాను ప్రభువా, నేనేం చెయ్యాలి అని ఆ భయాల కోసం, ఆందోళన కోసం, ఆ పరిస్థితులన్నిటి కోసం మనం నిరంతరం విచారణ చేసే వారంగా మనం లేకపోయినట్లయితే మన పరిస్థితులు గందరగోళం అవుతాయి. వాటిని గురించి విచారణ చేస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించబడతాం. ఆ భయాలన్నిటిలో నుంచి తప్పించబడతాం. లేని పక్షంలో మనకు కలిగే భయాలు మన జీవితాలకి చాలా అనర్థకమైనటువంటివి. సగం భయాల వల్లనే మనం అనారోగ్యాల పాలవుతూ ఉంటాం. కాబట్టి మన అనారోగ్యాల నుంచి, మన బలహీనతల నుంచి విడిపించబడాలి అంటే మనకున్న భయాలన్నీ, మనకున్న ఆందోళనలన్నీ మనం దేవుని యొద్ద పెట్టి ఆయన యొద్ద విచారణ చేయడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దావీదు చేసేవాడు. కానీ రాజైన సౌలు దేవుని యొద్ద విచారణ చేసేవాడు కాడు. రాజైన సౌలు జీవితంలో చాలా విఫలతలు, నష్టం, కష్టం, నిరంతరం అసూయతో, భయముతో, బాధతో, ద్వేషంతో బతికాడు రాజైన సౌలు. అతను దావీదును తరమడమే పనిగా పెట్టుకున్నాడు. దావీదు ఎక్కడుంటే అక్కడ దొరికితే చంపేయాలన్న అసూయతోనే బతికాడే తప్ప దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిద్దాం, నా కుటుంబం కోసం ప్రార్థిద్దాం, నా కుమారుడు కోసం ప్రార్థిద్దాం, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా బతికాను అనేటువంటి భావన అతనిలో లేదు. విచారణ చేయలేదు, దేవుని యొక్క విచారణ చేయలేదు. విచారణ చేయకపోగా ఇంకా కర్ణపిశాచిని అడిగేదాని దగ్గరికి వెళ్ళాడు. ఆయన కర్ణపిశాచిని అడిగేదాని దగ్గరికి వెళ్ళాడు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, చిల్లంగితనం వారి దగ్గరికి వెళ్ళి, నేను మరి యుద్ధంలో గెలుస్తానా లేదా అని చెప్పి అడిగి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు రాజు అయిన సౌలు. కానీ దావీదు మాత్రం ప్రారంభం నుంచి ప్రతి విషయంలో సమూయేలు దగ్గర, గాదు ప్రవక్త దగ్గర, లేకపోతే నాతాను ప్రవక్త దగ్గర, ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవాడు, వ్యక్తిగతంగా ప్రార్థించేవాడు. అట్లాగనే దైవజనులు సలహాలు తీసుకునేవాడు. అయ్యా దైవజనుడా, నేను ఇది చేస్తే ఈ యుద్ధంలో నేను గెలుస్తానా లేదా అని, నేనేం చేయాలి అని దైవజనులను సలహా తీసుకుని అట్లా దేవుని సేవకుల ద్వారా దేవుని యొద్ద విచారణ చేసి గొప్ప ఆశీర్వాదాలు పొందిన భక్తుడు దావీదు. కాబట్టి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించను అంటాడు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి, మన నిత్య జీవితంలో దేవుని యొద్ద ప్రతి విషయంలో విచారణ చేయడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుని అడగటం నేర్చుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. నిత్యము ఉదయము రాత్రి మనకెప్పుడు గుర్తొస్తే అప్పుడు దేవుణ్ణి మన పరిస్థితుల కోసం నిరంతరము దేవుని యొక్క విచారణ చేయడము చేసినట్లయితే మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. అంతేకాకుండా 9వ వచనంలో అంటాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన యందు విచారణ చేస్తారో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటు వారికి ఏ మేలు కొదువై ఉండదట, ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయేమో, కానీ తను ఆశ్రయించేవారిని, మరి తన యందు భయభక్తులు ఉంచేవారికి, ఆయన యందు విశ్వాసం ఉంచేవారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలులు కొదువ ఉండవు. అటువంటి గొప్ప కృపను దేవుడు మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ప్రతి విషయంలో, బిడ్డల వివాహాల విషయంలో, చదువుల విషయంలో, అలాగనే నీ ఉద్యోగాల విషయంలో, వ్యాపారాల విషయంలో, ప్రతి విషయంలో దేవుని యొక్క విచారణ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. అలా చేయని పక్షంలో మనకెప్పుడు నిరంతరం చింతలు, భయాలు, ఆందోళనతో బ్రతకాల్సి వస్తుంది. అలా మనం చింతపడవద్దని ప్రభు చెప్తున్నాడు. అలా మీరు కంగారుతో బ్రతకొద్దు అని చెప్తున్నాడు ఆయన. అలాంటి మరి డిస్టర్బెన్స్ జీవితాన్ని జీవించడం ఆయన చిత్తం కాదు. కాబట్టి నెమ్మదిగా ఆయన యొద్దకు వచ్చి దావీదు వలె క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో భక్తుడైన దావీదు ప్రార్థన చేసి గొప్ప జవాబును పొందుకున్నాడు, గొప్ప మేలును పొందుకున్నాడు. ఆయన జీవితం అంతా చుట్టూ ఎన్ని సమస్యలున్నా,
ఎన్ని పరిస్థితులున్నా చివరికి వరకు జీవితము చాలా సాఫీగా సాగిపోయింది. అంతమంది శత్రువులున్న ఆయన ఎవరు చంపలేకపోయారు. అంత క్లిష్టమైన పరిస్థితులున్నా ఆయన దాకా వచ్చి అవన్నీ వెళ్ళిపోయాయి. ఆయనకి వ్యతిరేక్తులైన వాళ్ళే నశించిపోయారు గానీ, ఆయన వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో ప్రశాంతమైనటువంటి మరణాన్ని మరణించాడే గానీ, ఏ శత్రువు ఆయన్ని ఏమి చేయలేదు. యుద్ధంలో చనిపోలేదు, కొడుకు చేతిలో చనిపోలేదు, రాజైన సౌలు చేతిలో చనిపోలేదు. శత్రువులు ఎవ్వరు, ఎంతమంది శత్రువులున్నా ఆయన ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొద్ద విచారణ చేసే అనుభవం, దేవుని యొద్ద ప్రార్థించే అనుభవం, తనకున్న భయాలన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడన్న విశ్వాసం, ఆ ప్రార్థన, అదే ఆయన లైఫ్ అంతటిని కూడా చివరి వరకు ఈరోజు నీవు నేను మన అందరి జీవితాల్లో ఇదిగో ఇది అలవాటు చేసుకుంటే, మనం యెహోవా యొద్ద విచారణ చేయడం అంటే ప్రార్థించటం అలవాటు చేసుకోవడం ద్వారా, ఆయన దగ్గరకు వచ్చి అన్నీ మనం అడగటం ద్వారా, ప్రతి విషయాన్ని దేవునికి, మన బాధలు, మన కష్టాలు, మనకున్నటువంటి ఆర్థికపరమైన పరిస్థితులు, మన కుటుంబ సమస్యలు, ప్రతిదీ దేవుని యొద్ద చెప్పుకొని, దేవుని యొద్ద అడిగి, వాటన్నిటిపై విజయం పొందేలాగా మన బ్రతుకులు ఉండాలి. దేవుడు అదే చెప్తున్నాడు ఉదయ కాలంలో నీతో నాతో. 34వ కీర్తన 4-5 వచనాల్లో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించువాడాయన, కొదవ లేకుండా చేయువాడాయన, ఆశ్రయిస్తే మేలులిచ్చే దేవుడాయన, మన చుట్టూ ఉండి కాపుదల ఉండేటువంటి దేవుడాయన. కనుక మనం ఈ కీర్తన మీరు చదువుకోండి ఉదయకాలంలో. ఈ 34వ కీర్తన అంతా మీరు తర్వాత కూడా ధ్యానించుకోండి. దేవుడు, మనం ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన ఇది విచారించినప్పుడు ఎన్ని మేళ్ళు ఉన్నాయో ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మీ పాదాల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలం అంతట్లో, ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకునేటువంటి ధన్యత మాకిచ్చినందులకే స్తుతులు అర్పిస్తున్నాం. ఎందరో నాయన ఈ లోకంలో బహుశా ఈ సమయంలో ఉండి ఉండకపోవచ్చు, కానీ మమ్మల్ని అయితే నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకోవడానికి మీరు చూపిన ఈ గొప్ప కృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారికంటే మేము గొప్పవాళ్ళమని, పరిశుద్ధులమని, మేము సజీవులుగా లేము, కానీ కేవలం నీ దయ వల్లనే తండ్రి, నీ వాత్సల్యం చొప్పునే. అందును బట్టి తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. అదే కాలంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించను అంటున్నాడు భక్తుడైన దావీదు. తానున్న ఆపదలో కూడా, తానున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులలో దావీదు నీ యొద్ద విచారణ చేసినప్పుడు తండ్రి, నువ్వు జవాబిచ్చావు, ఆయనకు ఉత్తరం ఇచ్చావు, ఆయనతో మాట్లాడినావు ప్రభువా. ఈరోజు ఆ రోజు నైనా నీవు సజీవుడు అయిన దేవుడు అయ్యా, మార్పులేని దేవుడవు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తూ ఉన్నాము అయ్యా. మా చుట్టూ ఎప్పుడు ఏ ఆపదలు, లేకపోతే ఏ శ్రమలు, ఏ నిందలు, ఏ శత్రు భయం, ఏది మా చుట్టూ ఉంటుందో మాకు తెలియదు, కానీ మనుషులంగా మమ్మలను అనేకమైనవి ఆవరించి ఉన్నాయి, భయాలు ఆవరించి ఉన్నాయి, సమస్యలు ఆవరించి ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి తండ్రి మమ్మలను తప్పించండి, మాకు గొప్ప విజయం దయచేయండి. ఈ పరిస్థితులన్నిటిలో నుంచి మాకు విడుదలిచ్చి నాయనా సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడ్డలైన వారు ఏ పరిస్థితిలో ఉన్నా వాటన్నిటిలో నుంచి విడిపించు దేవుడవు కనుక ఇదిగో వారు ప్రార్థిస్తున్నారు నాయన. ఇదిగో మేమందరం విచారణ చేస్తున్నామయ్యా. మాకు నాయన కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించి దినమంతా మీ తోడు సహాయమునిచ్చి ఆదరించి ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.